ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సైఫాబాద్ ఏసీపీ సంజయ్. ట్యాంక్ బండ్ చుట్టూ 4,000 మంది పోలీసులతో బందోబస్తు కల్పించామన్నారు. ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ ద్వారా నిమజ్జనం జరుగుతుందన్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, రేపు మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సైఫాబాద్ ఏసీపీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఎవ్రీ టైం మాత్రం ఈసారి కూడా చాలా పకడ్బందీగా చేయడం జరిగిందమ్మా. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ క్రౌడ్ వచ్చింది. మేము ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే రేపు కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ 25 lakhs క్రౌడ్ వచ్చింది ఈ మొత్తం 10 రోజులలో. దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్ జరిగినాయి. నెక్స్ట్ కూడా అంతే లెవెల్లో అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. అండ్ మనకు అదర్ డిపార్ట్మెంట్ అంటే ఈసారి స్టేట్ గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే చాలా బాగా జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈసారి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా. రేపు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 6 o'clock స్టార్ట్ అయిపోయి రేపు ఇక్కడి నుంచి దాదాపుగా బై 12 o'clock 12:30 వరకు బడా గణేష్ ఇమర్షన్ పాయింట్ అంటే 4-5 ఎన్టీఆర్ మార్గ్ దగ్గర చేరుతుంది. చేరిన తర్వాత అక్కడ మనకు ఇమర్షన్ అనేది ఒక 1 hour పని. ఎందుకంటే ఇప్పుడంతా వెల్డింగ్, ఇంత పెద్ద హ్యూజ్ గణేశుడు 70 అడుగుల గణేశుడిని టాస్క్ అనేది పెట్టడం, వెల్డింగ్ చేయడం, మళ్ళీ అక్కడి నుంచి పోయి అక్కడ డీ వెల్డింగ్ చేసి ఇమర్షన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా దానికి ముందర మనం టోటల్గా పబ్లిక్ అంతా వచ్చేటట్టుగా కంపార్ట్మెంట్స్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో శుభసూచన మా కమిషనర్ గారు సిబి ఆనంద్ గారు విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్ సార్కు ప్రతి పాయింట్ కూడా చేయడం జరుగుతుంది. మా కమిషనర్ గారు కావచ్చు, మా అడిషనల్ కమిషనర్ గారు ప్లస్ మా డీసీపీ రక్షణ షా వీళ్ళందరూ కూడా దీని మీద మరి పర్టికులర్గా ఉన్నారు. చాలా బాగా జరగాలని. మా కమిషనర్ గారు అయితే ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ ఇక్కడికే రావడం జరిగింది. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి చాలాగానే అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 10 ప్లటూన్లు మేము వాడుతున్నాం దీనికి. అండ్ సీనియర్ ఆఫీసర్ చాలా మంది వస్తారు. మనం తీసుకుపోవడము ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటివరకైతే ఎంత కష్టపడి పోలీసులు ఇక్కడ చేశామో. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారమ్మా, తెలంగాణ ప్రతి జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసులు పోలీసింగే కాదు భక్తితో కూడా చేశారు. ఇక్కడ నిజమైన గణేష భక్తులు అనిపించుకున్నారు మా వాళ్ళు. అదేవిధంగా రేపు కూడా చేయడం జరుగుతుంది. సార్ అంటే మీరు అన్నట్టుగా కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఆ టైంలో చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఈసారి అలాంటి ఘటనలు ఏమైనా జరిగా? జరగకుండా ఎలాంటి చాలా తక్కువ జరిగాయమ్మా. ఎందుకంటే మీరు చూశారు కదా, ఈసారి అంతా సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉంది. దాదాపు 50 నుంచి 60 కెమెరాలు పెట్టడం జరిగింది. కాబట్టి లాస్ట్ టైం కంటే ఈసారి చాలా తక్కువ జరిగినాయి. ఇబ్బంది ఏం లేదమ్మా. ఇంకొక వైపు శోభయాత్ర జరిగేటప్పుడు కూడా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి శోభయాత్రను చూడడానికి వస్తూ ఉంటారు. అలా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ లేకపోతే అలాంటి వాళ్ళకి ఎలా పర్యవేక్షణ ఎలా చూస్తున్నారు? ట్రాఫిక్ డైవర్షన్ మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారమ్మా. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సెన్సేషన్ థియేటర్ ముందు నుంచి రాజదూత్ జంక్షన్ లెఫ్ట్ టర్న్, ఎక్బాల్ మీనార్ నుండి వచ్చేసి తెలుగు తల్లి జంక్షన్ అక్కడ లెఫ్ట్ టర్న్ చేయడం జరుగుతుంది. అక్కడనే ఇమర్షన్ పాయింట్ ఉంది. అయితే 4 and 5 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడే ఇమర్షన్ జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడు పోతుంటే, ఇంత వేల సంఖ్యలో పోతుంటే ట్రాఫిక్ దాంట్లో మనం కలపలేం కదా. ట్రాఫిక్ కంపల్సరీ డైవర్షన్స్ ఉంటాయమ్మా. సార్ అంటే సాఫీగా నిమజ్జనం జరగడానికి అటు శాంతి భద్రతల దృష్ట్యా ఎంతమంది పోలీసులు రేపు డ్యూటీలో ఉండబోతున్నారు ఈ ట్యాంక్ బండి చుట్టూ పరిస్థితి? చాలా ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి దాదాపు 4 నుంచి 5,000 మంది పోలీస్ ఆఫీసర్స్ దీనిలో మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టు చాలా పక్కడబందీగా, ఎందుకంటే లాస్ట్ 1 week నుంచి మా సిపి గారు రిపోర్ట్ చేసినప్పటి నుంచి సార్కి ఇది ఒకటే. ఎందుకంటే ఈసారి మిలాదున్ నబీ 2 కలిసి వస్తున్నాయి. కాబట్టి సార్ ఏంటంటే పర్టికులర్గా ప్రతి చిన్న విషయాన్ని కూడా చూడడం జరుగుతుంది. ప్రతిదీ కూడా బాగానే జరుగుతుంది. అంటే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ఇమర్షన్ రూట్ లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 60 సీసీ కెమెరాస్, 56 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇమర్షన్ రూట్ లో ఉన్నాయి, ఇమర్షన్ పాయింట్ లో ఉన్నాయి. అన్ని సీసీ కెమెరాస్ ప్రతి ఒక్క వ్యక్తి కదలికను మనము పసిగట్టే విధంగా సీసీ కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగిందమ్మా. సార్ ఫైనల్లీ సార్, ఎందుకంటే గణేష్ నిమజ్జనం అనుకున్న టైంకి రీచ్ అయ్యి అటు ట్యాంక్ బండ్ దగ్గరికి నిమజ్జన కార్యక్రమం అవుతుందా సార్? ఏమన్నా లేట్ అయ్యే అవకాశం? కమిటీ వాళ్ళందరూ కూడా ముందరికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రిస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే బడా గణేష్ నిమజ్జనం ఇన్ని రోజులు ఇక్కడ ఉంటుందో, నిమజ్జనం కూడా అటువంటి పవిత్రమైన కార్యక్రమం. కాబట్టి వాళ్ళు కూడా చాలా నిష్టగా చేయాలి, టైంకు చేయాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్.
కాబట్టి వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారన్నమాట. టైంకే స్టార్ట్ అవుతుంది. సార్, అంటే వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో ఈ గణేష్ నిమజ్జనం టైంలో వాళ్ళు చాలా దేవుణ్ణి చూడాలి, నిమజ్జనం చూడాలి అని తొక్కిసలాట అవుతూ ఉంటుంది. ఆ టైంలో పోలీసులు కూడా కొంతమేరకు అయితే వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పటికే మీ సిబ్బంది పనిచేస్తుంది, ఏం చెప్తారు అటు భక్తులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, అటువంటి నిమజ్జన కార్యక్రమానికి ఎలా ఉంటుంది? మాకు ఒకటి నినాదం అమ్మా, పోలీసులము, యూనిఫామ్లో ఉన్న గణేష్ భక్తులము, మేమందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాగోరకే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే విధంగా మేము ట్రై చేయడం జరిగింది. ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి దాంట్లో కూడా మనం అంత పర్టికులర్ ఉండడం జరిగింది. రేపు కూడా అంతే పర్టికులర్గా ఉంటాము. అంత సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉంటుందమ్మా. తొక్కిసలాట అయ్యే సమస్యనే కాకుండా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే చూస్తున్నాం కదా, మహాగణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమాలు అయితే మాత్రం అటు పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశాం. ఎక్కడా తొక్కిసలాట లేకుండా వచ్చేటువంటి భక్తులకైతే మాత్రము శోభయాత్ర ఏదైతే జరుగుతుందో ఆ శోభయాత్రకి సంబంధించినటువంటి కల్లారా చూసి ఆనందించేటువంటి టైం వచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం అటు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఉండి భక్తులను అయితే మాత్రము ఆ శోభాయాత్రలో పాల్గొనే విధంగా ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము అని చెప్పేసి ఏసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్ తో సుజాత, ఖైరతాబాద్.